కలుగదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి తోబుట్టు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. జాతరలో తొలి అంకంలో భాగంగా భక్తులు బైరాగ వేషంలో సున్నపు బొట్లతో తలపై దుత్తలు పెట్టుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని డీఎస్పీ భక్తవత్సల నాయుడు తెలిపారు. జాతరను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ చైర్మన్ మహేష్ మాధవ్ వెల్లడించారు. తిరుపతిలో నిన్నటి నుంచి జరుగుతున్న గంగమ్మ జాతరకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విశిష్టత ఉంది. వీటికి మన రాష్ట్రం నుంచేనే కాకుండా తమిళనాడు నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తారు. మనకి ఈ గంగమ్మ జాతర 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. మనకు ముఖ్యంగా 9వ తేదీ, తర్వాత 11వ తేదీ, 12, 13 ఈ ముఖ్యమైన రోజులు. ఆ 13వ తేదీ విశ్వరూపంతో మనకి ఈ గంగమ్మ జాతర ముగుస్తుంది. ఇక్కడ భక్తులు రాకని రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి క్యూ లైన్స్ కూడా టెంపుల్ వెలుపలికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానివల్ల భక్తులకి అతి తక్కువ టైంలో దర్శనం కలిగించడం మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఒక 150 మంది లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ఒక 100 మంది ట్రాఫిక్ వాళ్ళతో బందోబస్తు చేయడం జరుగుతుంది. 9వ తేదీ నుంచి 500 మందితో బందోబస్తు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టెంపుల్ లోపల, టెంపుల్ బయట, తర్వాత పోస్ట్ ఆఫీస్ నుంచి టెంపుల్ వరకు, తుడా జంక్షన్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా 55 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీని ఎప్పటికప్పుడు సీనియర్ ఆఫీసర్స్ గమనించి ఇక్కడ బందోబస్తులో ఉన్న వారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు. మెయిన్ మా ప్రధాన ఉద్దేశం భక్తులకి అతి తక్కువ టైంలో దర్శనం కల్పించడం. దొంగతనం చేసే వాళ్ళకి ప్రతి పాయింట్ 360 డిగ్రీస్లో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. లాస్ట్ టైం కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఓన్లీ 2 ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళని ఇమీడియట్గా లైవ్లోనే పట్టుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు, డ్రోను వాళ్ళ నిఘాలో ఉన్నాయి మొత్తం ఇదంతా చుట్టుపక్కల. అదేవిధంగా ఇక్కడ సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నా కానీ మేము ఫింగర్ ప్రింట్స్ ద్వారా, లైవ్ స్కానర్స్ ద్వారా ఇక్కడే చూస్తున్నాం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానందు జాతర మహోత్సవాలు నిన్నటితో ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం అమ్మవారికి విష్ణు స్తూపానికి విశేషమైన అభిషేకం నిర్వహించి అనంతరం ఒడిబాలు కట్టి తరువాత లోపల మూల విరాట్కి విశేషమైన ద్రవాలతో అభిషేకం నిర్వహించి తర్వాత భక్తులకి దర్శనానికి అనుమతించడం జరిగింది. సాయంత్రం 7 గంటలకి అమ్మవారికి పుట్టినింటిలో అయినటువంటి శ్రీ అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి చాటు వేయడం జరిగింది. అక్కడితో జాతర ప్రారంభమైంది. తిరుపతిలో ఈరోజు బండవేషాలతో ప్రజలందరూ కూడా బండవేషాలతో వచ్చి అమ్మవారిని మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మా పాలక మండలి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి జాతర మాకు. మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ జాతరని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పని మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఎన్నడూ లేని విధంగా చలువు పందెళ్ళు, తుడా కార్యాలయం వరకు గతంలో వేసేవాళ్ళు. ఈసారి మేము దాన్ని ఇట్లా నార్త్ ఈస్ట్ సైడ్ సెంట్రల్ పార్క్ వరకు తీసుకెళ్ళాము. అదేవిధంగా సౌత్ వెస్ట్ సైడ్ వచ్చి ఇంతకుముందు గతంలో నేరెళ్ళమ్మ గుడి వరకు ఉండే చలువు పందల్ని ఈసారి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్ళాం. ఇది భక్తులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వేసవి తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ఎండ తీవ్రత కొంచెం తట్టుకునే ఉపశమనం ఉంటుందని చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు కూడా అదేవిధంగా గతంలో లోపలే ఉండి తోపులాటితో తోసుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పని మేము క్యూ లైన్లు అంతా కూడా గుడి వెలుపల నుంచి కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి చాలా చక్కగా ఇట్లా పోస్ట్ ఆఫీస్ వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా సౌత్ గేట్ నుంచి అమ్మవారి దర్శనానికి అక్కడి నుంచి లోపల రావాలి. అదేవిధంగా దర్శనం అయిన తర్వాత అందరూ స్టెప్స్ ఎక్కి అందరూ కూడా అవుట్ గేట్లో వెళ్ళాలి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి క్యూ లైన్లో వచ్చే భక్తులందరూ కూడా ఉచితంగా దేవస్థానం తరఫున బటర్ మిల్క్ ప్యాకెట్ని అదేవిధంగా వాటర్ బాటిల్ని కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అది తీసుకొని ఆ వేడి తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం పొంది సంతోషకరమైన దర్శనం చేసుకొని అందరూ కూడా సంతృప్తికరంగా ఇక్కడి నుంచి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా టీటీడీ వారి సహకారంతో, ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో, ఇటు తుడా వారి సహకారంతో చాలా అద్భుతంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. టీటీడీ వారు ప్రత్యేకించి వారు ఈసారి చలువు పందెలకు కానీ అడిషనల్గా పెండాలు వేయడం కానీ అదేవిధంగా లైట్లు ఇక్కడ డెకరేషన్లు ఇక్కడ చాలా సుందరీకరంగా ఉంది. ఇక్కడ ఎలా అంటే గతంలో తుడా కార్యాలయంలో ఉండే ఈ యొక్క విద్యుత్ దీపాలం కన్నా ఈసారి
తిరుమల బైపాస్ రోడ్ నుంచి ఇటు సెంట్రల్ పార్క్ వరకు, అటు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇట్లా గాంధీ రోడ్ జంక్షన్ వరకు, అట్లా బండ్ల మీద నుంచి ఇట్లా గురువారెడ్డి గారి ఇంటి వరకు, అటు పెద్ద గంగమ్మ గుడి నుంచి ఇట్లా మన గంగమ్మ గుడి వరకు కూడా లైటింగ్స్ అన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలకల్లా అలంకరించారు. అదే విద్యుత్ దీపాలకంతో ఆర్చులు కావచ్చు, అమ్మవారి కటౌట్లు కావచ్చు, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. నిన్న వచ్చే దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. విఐపీలకు కూడా ఈసారి మేము తిరుమల తరహాలో స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే వచ్చి విఐపీలు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. తిరుపతిలో ఉండే ప్రముఖులందరూ కూడా 12వ తారీఖున జాతర రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళకి సమయం కేటాయించినారు. కాబట్టి మీరు దయ ఉంచి ఆ సమయంలోనే వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిగిలిన టైం అంతా సామాన్య భక్తులకే మేము కేటాయిస్తున్నాం. ఈసారి ఎటువంటి తోపులాటలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా వచ్చి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ వారు ముఖ్యంగా ఎస్పీ గారు చాలా గట్టిగా తీసుకున్నారు. ఈసారి ఆయన ఇప్పటికే 3 పర్యాయాలు ఆలయాలకు వచ్చి మొత్తంగా పర్యవేక్షణ జరిగింది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలు ఇంకా పెంచారు. బయట కూడా 30 కెమెరాలు నిఘా కెమెరాలు పెంచారు. డ్రోన్లతో పాటు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు లేకుండా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. భక్తులు ఒక తిరుపతి నుంచే కాకుండా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అదేవిధంగా పక్క జిల్లాల నుంచి వస్తారు. అదేవిధంగా పక్కనే రాష్ట్రం ఉన్నటువంటి ఇటు తమిళనాడు అటు కర్ణాటక నుంచి కూడా వస్తారు. కాబట్టి భక్తులందరికీ మేము చాలా మంచిగా చక్కగా ఏర్పాట్లు చేయడం వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరికి కూడా సంతోషకరమైన వాతావరణంలో అమ్మవారిని సంతృప్తికరంగా